హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO of Realtrox. I've been discussing in several topics, exploring possibilities in real estate, awareness of real estate, especially గత 6 నెలలుగా దాదాపు 8 to 10 కంపెనీస్ ప్రీ లాంచ్లో మూతలు పడ్డాయి. In all my videos I'm telling, don't invest in pre-launch projects because it is going to be a danger. Your life will be on the road because you will not be able to sleep, you will not be able to eat, you will not be able to digest. ఎందుకంటే ప్రీ లాంచ్ అనేది ఇట్స్ జస్ట్ మనీ మేకింగ్ యూనిట్, మనీ మేకింగ్ బిజినెస్. ది బిల్డర్ ఆ డెవలపర్ దగ్గర డబ్బులు లేక, డబ్బులు ఉండకుండా కొంతమంది అన్ఇంటెన్షనల్గా ఇరుక్కుంటారు, కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తారు. ఏది ఏమైనటికి నేను చెప్తాను, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ అరిటాకే. నేను చాలామందికి చెప్పాను కూడా, మీ అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని వేల మందిని ట్రైన్ చేశాను, వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను, వేల మందిని టెనెంట్స్ చేశాను, ల్యాండ్ ఓనర్స్ చేశాను. సో ఈ అనుభవంతో మిక్స్ ఉంది. ఐ మీన్ టు డిఫరెంట్ ఫామ్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, రెసిడెన్షియల్ R1, R2, R3, R4 జోన్స్ కానీ, ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్ కానీ, గోడౌన్స్ కానీ, రీటైల్ స్పేస్, ఆఫీస్ స్పేస్, కమర్షియల్ స్పేస్. సో Realtroxలో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైస్ అంటే ప్రపంచంలో వరల్డ్ మొత్తం మీద నాకు ఎవ్రీడే ఆన్ అండ్ యావరేజ్ 8 to 10 కాల్స్ వస్తాయి, and out of which 20-30% are converted. So why I am saying is, I don't promote any single project or any single realtor agent. ఎందుకంటే I am here to give awareness and protect my investors and buyers, also from the agents and the builder. అందరికీ జస్టిఫై చేసి మనకు తెలిసిన కొద్దిగా నాలెడ్జ్ 10 మందికి షేర్ చేస్తే, నా ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అయ్యి దే ఆర్ కమింగ్ టు మీ టైమ్ అండ్ అగైన్ ఫర్ దేర్ ఆల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రాజెక్ట్ మార్కెటింగ్కి వస్తున్నారు, ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు, ఇన్వెస్ట్ ఇన్ ఆల్ డిఫరెంట్ సెగ్మెంట్స్. సో నా దగ్గర ఒక కాల్ వస్తుంది, 2 కోట్లు పెట్టాలి సార్, ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజ్లో ఉన్నాను, నాకు తెలియదు, ఏ ప్లేస్లో పెట్టాలి, రెసిడెన్షియల్లో పెట్టాలా, కమర్షియల్లో పెట్టాలా, ఫామ్ ప్లాట్ పెట్టాలంటే వీ స్టడీ ద ఇండివిజువల్ కేస్. స్టడీ చేసి మీకు ఇక్కడ అప్టండి ఇంత రిటర్న్స్ వస్తాయి, ఇన్ని సంవత్సరాలని చెప్తాం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో ఇప్పుడు వెస్ట్ జోన్ ఎలా ఉంది, ఈస్ట్ జోన్ పెట్టాలంటే డెఫినెట్గా వెస్ట్ జోన్ ఆల్మోస్ట్ కమ్ టు ఏ సాచురేటెడ్ స్టేజ్. ఎందుకంటే అప్ టు ఓవరాల్ మీరు చూసుకుంటే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ 80-90% కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ డెవలప్ అవబోయే స్కిల్ ORR టు RRR. నేను చెప్పి వెస్ట్ జోన్లో డెఫినెట్గా కంపేర్ టు ఈస్ట్ జోన్ యాజ్ ఆఫ్ టుడే వెస్ట్ జోన్లో బాగున్నాయి అప్రిషియేషన్. సో కొద్దిగా ఫార్కి వెళ్ళండి, సిటీకి దూరంగా వెళ్ళండి, మీకు అంటలెస్ ఉండడానికి తప్ప, అదర్వైజ్ యూ కెన్ గో ఫార్. అంటే కొద్దిగా ఎంత డిస్టెన్స్లో, నాకు తెలిసిన నాకు ఒక కమ్యూనిటీ ఉంది, ఐ డోంట్ నేమ్ దెమ్. దే విల్ ఓన్లీ ఆస్క్, ఎక్కడైతే రోడ్డులు లేవో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవో, ఇలాంటి ప్లేస్లో చెప్పండి అంటారు. ఎందుకు? అక్కడ ఈవెన్ కార్ కెనాట్ గో, రోడ్ యాక్సెస్ కూడా ఉండదు. బట్ యు నో వాట్స్ ద రీజన్? అక్కడ కొనుక్కుంటే 10 రూపాయలది మీకు 2, 3, 4 రూపాయలు దొరుకుతుంది. మీరు 10 years హోల్డ్ చేస్తే అది 10 times అయిపోద్ది. దట్స్ వాట్ ఐ సీన్. ఒకప్పుడు మనకి చూసుకుంటే కుక్కట్పల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, కుషాయిగూడ, ఈసీఐల్ కానీ, ఇటు తెల్లాపూర్ కానీ, చందానగర్ కానీ చూసి ఏమీ లేవండి. మన గో బ్యాక్ అండ్ సీ 25 years, 30 years బ్యాక్ నథింగ్ వాజ్ దేర్. కుక్కట్పల్లిలో JNT యూనివర్సిటీ ఉంది, అక్కడ కొనుక్కోలేదని ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అయ్యారు. ఇప్పుడు నేనేమంటే అవన్నీ కూడా ఇసుకేస్తే రాలవు. ద సెల్లింగ్ ఎట్ 1.5, 2 lakhs, 2,50,000 డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ ఆఫ్ ది. కుక్కట్పల్లిలో 2 లక్షలు అంటే మీరు నమ్ముతారా? రెసిడెన్షియల్ 1,20,000, 1,50,000 దాకా కోట్ చేస్తున్నాను. కమర్షియల్ 2.5 దాకా కోట్ చేస్తున్నాను. సేమ్ థింగ్ విత్ తెల్లాపూర్, కొల్లూరు, చందానగర్, దిల్సుఖ్ నగర్ మీకు ల్యాండే దొరకదు. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతే ఉస్మాన్ గంజ్, అఫ్జల్గంజ్ అంటే కూడా ఒక స్క్వేర్ యార్డ్ 8 to 10 lakhs కొంటున్నారు. చాలామంది తెలియదు. బంజారాహిల్స్, జూబిలీస్ మించిపోయి ఉంటాయి. దట్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ బీయింగ్ హ్యాపెనింగ్. సో ఈస్ట్ జోన్కి వచ్చేసరికి ఏంటంటే దేర్ ఆర్ సమ్ డెవలప్మెంట్స్ యెట్ టు హ్యాపెన్. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ఇఫ్ యూ టేక్ వరంగల్ హైవే ఆర్ సాగర్ హైవే, నాట్ టూ మచ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదండి. యాదగిరిగుట్టలో కేసీఆర్ గురించి యాదాద్రి కొద్ది పేరు వచ్చింది. ఆ ఇన్ఫోసిస్ పోచారం పోచారంలో ఇన్ఫోసిస్ పెట్టే కొద్దిగా పేరు తెలిసింది. బట్ రియల్ టైంలో చూసుకుంటే ది డెవలప్మెంట్ వాట్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ ఆర్ నాట్ హ్యాపెండ్ ఇన్ ఈస్ట్. మరి ఈస్ట్లో అవుతాయా లేదంటే, ఇప్పుడు ఈస్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు 10 సంవత్సరాలు ఆగాలండి రెట్టింపు అవ్వాలంటే. ఎందుకంటే ది గవర్నమెంట్ అప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చూసారు, తర్వాత రేవంత్ రెడ్డి వచ్చాక లుక్ ఈస్ట్ అనే పాలసీ చెప్పారు కానీ గత 1 yearలో కూడా పెద్దగా అంత ప్లానింగ్ స్టేజ్లో ఉంది. దేర్ ఇంటెన్షన్ ఈస్ టు డెవలప్ ఈస్ట్, నార్త్ అండ్ సౌత్ ఆల్సో. బట్ అది చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది డెవలప్మెంట్స్ టు హ్యాపెన్. యాజ్ ఆఫ్ నౌ
ఇఫ్ ఈస్ట్‌లో పెట్టాలా? వెస్ట్‌లో పెట్టాలంటే వెస్ట్‌లోనే పెట్టాలి. ఇప్పుడు ఎందుకంటే ముంబై హైవే గాని, బెంగుళూరు హైవే గాని, గచ్చిబౌలి గాని, శంకరపల్లి, మోకిలా, నవాబ్‌పేట్, షాబాద్ ఇవన్నీ కూడా మీకు బాగా పికప్ అయ్యే జోన్లున్నాయి. అండ్ నేను చెప్పినట్టు బెంగుళూరు హైవేలో చాలా ఉన్నాయి. ముంబై హైవేలో సదాశివపేట ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. ఇప్పుడు బాలానగర్ వరకు వెళ్ళిపోయాయి. బాలానగర్, జడ్చర్ల అంటే నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సైడ్. ఇప్పుడు ఎస్పెషల్లీ వెస్ట్ కానీ చూసుకుంటే 100 కిలోమీటర్స్ దాటిపోయిందండి మార్కెట్. పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ వికారాబాద్, జహీరాబాద్, జడ్చర్ల ఇవన్నీ కూడా కడ్తాల్, అమంగల్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. సో యాజ్ ఆఫ్ టుడే నాకున్న కొద్దిపాటి అనుభవంలో మీకు డబ్బులు మీ పర్పస్ ఏంటో చూసుకోవాలి. వెదర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ స్టేయింగ్, క్యాపిటల్ కన్జంప్షన్, ఆర్ యూ ఫర్ ట్రేడింగ్, ఆర్ యూ గో ఫర్ రెంటల్ ఇన్కమ్, ఆర్ యూ వాంట్ టు పుట్ ఇట్ లాంగ్. దాన్ని బట్టి కొద్దిగా మారుతుంది. బట్ ఎయిదర్ వే వెస్ట్తో కంపేర్ చేస్తే ఈస్ట్ డల్గానే ఉంది, స్లోగా ఉంది. ఈస్ట్ ఈజ్ లైక్లీ టు పికప్. అంటే దే వాంట్ టు పుట్ ది ఇండస్ట్రీ కారిడార్, ఐటీ, ఎస్సీజెడ్ పార్క్స్, దెన్ రైల్, మెట్రో కనెక్షన్ ఇవన్నీ కూడా వస్తాయి. ప్లానింగ్ ఉంది. స్పోర్ట్స్ స్టేడియం, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఫార్మా క్లస్టర్స్ అనేది రౌండ్ ది స్టేట్ వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే RRR కనుక కంప్లీట్ అయితే కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ బోర్డర్ నుండి హైదరాబాద్కి 3.5 to 4 hours పడుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఓఆర్ఆర్ కంప్లీట్ అయితే నాకు తెలిసి 1.5 to 2 hours వచ్చేస్తాం. అంటే ఎంత అక్కడ నుండి ఏదైతే సిటీ నుండి ఇప్పుడు మైగ్రేట్ అవుతున్నారు హైదరాబాద్కి యావరేజ్గా సంవత్సరానికి లక్షల్లో వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 5 to 10 lakh పీపుల్ ఆర్ గోయింగ్ టు బి యాడెడ్. సో ఒకసారి RRR డెవలప్ అయ్యి ఓపెన్ అయిందంటే సో సమ్ పీపుల్ విల్ స్టాప్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్ అండ్ దే విల్ సెటిల్ అట్ ద క్లోజ్ టు RRR దిస్ సైడ్ దట్ సైడ్. ఓఆర్ఆర్ దగ్గర చూసాం మనం. ఓఆర్ఆర్కి చుట్టూ కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగలేదు. మొత్తం స్ట్రెచ్ అయిపోయి 80-90% కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఈస్ట్ జోన్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ బికాస్ ది గవర్నమెంట్ హెస్ ఫోకస్ ఆన్ విజయవాడ హైవే, సాగర్ హైవే, వరంగల్ హైవేలో కొద్ది ఫోకస్ పెట్టారు. శ్రీశైలం అఫ్కోర్స్ ఈ 4 సస్టైనబుల్ సిటీ వస్తే సౌత్ కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వెస్ట్ బాగుంది, సౌత్లో కొద్ది స్టార్ట్ అవుతుంది. రియల్గా స్టేట్మెంట్స్ వచ్చాయి కానీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. యాక్షన్ స్టార్ట్ అయ్యి ఒకసారి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ చూసామంటే ఇప్పుడు ఏఎస్ సిటీ కానీ, స్కిల్డ్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, గోల్ఫ్ కోర్స్ కానీ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆల్రెడీ ఫార్మా అక్కడే ఉంది. ఫార్మాలో ఓన్లీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్నే షిఫ్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఫార్మా సిటీలో ఎంతమంది ఎవరు సైన్ చేస్తారో నాన్ పొల్యూటెడ్. ఆల్రెడీ అమెజాన్ స్టార్టెడ్ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోతుంది ఫుల్ స్వింగ్లో. ఇవన్నీ కూడా పాజిటివ్ గ్రోత్ అండి. సో యాజ్ ఆఫ్ టుడే ఇఫ్ సంబడి వాంట్ ఫస్ట్ ప్రియారిటీ యూ కెన్ గివ్ ఇట్ టు వెస్ట్ జోన్. వెస్ట్ జోన్లో కూడా నేను చెప్పినట్టు 50 to 100 కిలోమీటర్ దూరం వెళ్తే మీకు తక్కువ రేటుకి ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అండ్ అప్రిషియేషన్ కూడా ఎక్కడైతే తక్కువ కొనుక్కుంటారో అక్కడ ఫాస్ట్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఇంకా దీని మీద మరీ డీటెయిల్స్ కావాలన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ట్రాక్స్ ఆక్సిజన్. With 30 years industry experience in real estate, I have concluded thousands of deals and thousands of leaders on real estate were trained. So my number is 9949579170. I'm repeating 9949579170. If anybody interested, they can call us and keep encouraging us, keep inspiring us, keep motivating us. We are always there to express your difficulties, solve your problems, and to give a good investment advice in real estate. Thank you.